కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరాణి. ఈనాటి మన చెప్పాలని ఉందిలో మనము మహానటులమే అనే సరదాగా సాగే మన జీవన నాటకం గురించి మాట్లాడుకుందామండి. ఇది చాలా ఆసక్తిని కలిగించే వీడియో అని చాలా కాన్ఫిడెంట్గా మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవి మన నిత్య జీవన వాస్తవాలు. పైకి చెప్పటానికి మొహమాటం, మర్యాద, సిగ్గు వంటివి అడ్డం వచ్చే మనసు లోపలి విషయాలను కూడా నేను నా రచనల్లో చాలా ఓపెన్గా చెప్తానని నా పూర్వ వీడియోల ద్వారా మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ వీడియో స్క్రిప్ట్లో అది మీకు మరింత స్పష్టమవుతుంది. మీరు తప్పక ఆశ్చర్యపోతారు మనందరి మనసులోని విషయాలను నేను బహిర్గతం చేశాక. మా మనసులోని సంగతులు మీకెలా తెలుసు అని అడగకండి, వింటే మీకే తెలుస్తుంది. అసలు విషయం చెప్పకుండా ఊరిస్తున్నానని మీరు అనుకోనంటే మరొక్క సంగతి చెప్పి టాపిక్లోకి వెళ్తాను. నా ఈ స్క్రిప్ట్లో కానీ ఇంతకు పూర్వం రాసిన స్క్రిప్ట్లలో కానీ ఏదైనా విమర్శలు, సలహాలు, సూచనలు శ్రోతలు అందుకోవలసినవి ఉంటే ఆ వరుసలో ముందు నేనుంటానని, ప్రశంసలేమైనా ఉంటే ఆ వరుసలో ఆఖరణ ఉంటానని సవినయంగా అపార్థాలకు ఆస్కారం లేకుండా మనవి చేస్తూ ఇంకా మనము మహానటులమే అన్న ఈ ఆర్టికల్లోకి ప్రవేశిస్తాను. మహానటి అనగానే మనకు గుర్తుకు వచ్చేది వెనకటి తరం సినీ నటి అయిన సావిత్రి. ఆ బిరుదు ఆమెకే ఉంది. ఆమె మీద మహానటి పేర ఒక బయోపిక్ వచ్చాక ఆ బిరుదు మరింత పాపులర్ అయింది. అయితే ఎట్ ద సేమ్ టైం మహానటి అన్నమాట నెగటివ్ అర్థంలో వ్యంగ్యంగా కూడా సోషల్ మీడియా పుణ్యమా అని ప్రచారం పొందింది. అన్నీ తప్పుడు పనులు, నీతిబాహ్యమైన పనులు చేస్తూ పైకి మాత్రం పతివ్రతామ తల్లిగా, 16 అణాల ఇల్లాలిగా నిస్సిగ్గుగా పెద్ద పెద్ద మాటలను చెప్పేవాళ్ళను ఉద్దేశించి మహానటి మహానటి అని క్యాప్షన్స్ రాయటం, వెటకారంగా మాట్లాడటం కొందరు చేస్తున్నారు. ఇంతవరకు నేను చెప్పిన ఈ విషయాలకు ఈ ఆర్టికల్లో ముందు మీరు వినబోయే అంశాలకు ఎంతవరకు పొంతన ఉంటుందో అన్నది నేను చెప్పలేను. కానీ ఎందుకో ఇది ఇలా ప్రారంభించాలి అని అనిపించింది, ప్రారంభించాను. ఇలా ఇండైరెక్ట్గా కాక ఇప్పుడు నేరుగా సబ్జెక్ట్లోకి రంగప్రవేశం చేస్తాను. ఈ జీవితమే ఓ పెద్ద నాటక రంగం, అందులో మనమంతా పాత్రధారులం అన్నాడు ఓ కవి. అవి నాటకాలు ఒక వెలిగిపోయిన రోజులు గనక ఆ కవి అప్పటికి అలా అన్నాడు. వాస్తవం కూడా అదే. మన జీవితాల్లోనూ బోలెడు నాటకీయత ఉంది. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రాసిన ఆంధ్ర మహాభారతంలో తిక్కన భారతం నాటకీయతకు పెట్టింది పేరు గనకనే అదంత ప్రసిద్ధి గాంచింది. జీవితంలో కొంచెం ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళను ఉద్దేశించి, అబద్ధాలాడే వాళ్ళను ఉద్దేశించి వాడు డ్రామాలు ఆడుతున్నాడరా, అబ్బో ఆమెనా, ఆమె మహానటి, ఏ నాటకాలు ఆడుతున్నావా అని అంటామే. ఆ నాటకాలను ప్రతిరోజు జీవితం అనే రంగస్థలం మీద మనము ఆడుతుంటాం. కాకుంటే అంత ఓవర్గా కాకపోవచ్చు కానీ మొత్తానికి నటిస్తాం. నేను నటించను అని ఎవరైనా అంటే మాత్రం ఆ మాటల్ని మీరు అస్సలు నమ్మకండి. అందరూ నటిస్తారు. నేను, మీరు, అతను, ఆమె, ఇలా అందరం మహానటులమే. ఎందుకంటే నటన లేనిది జీవితం లేదు కనుక. నా మాటల్లో ఇంకా క్లారిటీ కావాలని మీకు అనిపిస్తే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లారిటీ ఇస్తాను, చూడండి. అప్పుడు మీరే ఒప్పుకొని తీరుతారు. మనమంతా మహానటులు అయినా కాకపోయినా తప్పకుండా నటులం మాత్రం అని. సాధారణంగా ప్రతి మనిషిలోనూ మరో మనిషి ఉంటాడు. అంటే బయట ఒక మనిషి, లోపల మరొక మనిషి అన్నమాట. లోపలి మనిషి అసలైన మనిషి అయితే బయట మనిషి నాటకాలు రాయడు. నటన అంటే ఏమీ లేదండి, వెరీ సింపుల్. మనం కాని పాత్రలో మనమే అయినట్టు ఉన్నట్టు నటించటం కాదు, జీవించటం, నిజానికి జనాన్ని నమ్మించటం.
కొంతమంది ఉంటారులేండి, అమాయక చక్రవర్తులు. ఎవరు ఏదంటే అదే నిజమని నమ్ముతారు, ఆ లోపల మనిషిని కనిపెట్టలేక. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్పనా? రహస్యం గనక మెల్లిగా చెప్తాను. మన ఇండియన్ మొగుళ్ళకి పెళ్ళాలంటే చాలా అలసు. ఎప్పుడూ ఏదో ఒకటి అని ఆమెను ఆడిపోసుకుంటూ ఉంటారు. ఏం చేసినా వంకలు పెడుతూ ఉంటారు. పెళ్ళామంటే అస్సలు భయం లేని వాళ్ళు గనక, ఈ కూరేంటి ఇంత చెత్తగా ఉంది, ఆ నీ చీర సెలక్షన్ ఏంటి అంత వరస్ట్గా ఉంది, గుళ్ళో అమ్మోర్లా ఉన్నావు అంటారు. అక్కడికి అమ్మోరేదో తక్కువైనట్టు, తన తెలివి తెల్లారిపోతున్నట్టు. నిజానికి ఆ మహానటుడికి ఆ కూర ఆ చీర నచ్చక కాదు అలా అన్నది. లోపల కూర భలే బాగుంది, ఈ చీరలో నా పెళ్ళాం సంప్రదాయబద్ధంగా ఉంది అని అనుకుంటాడు. కానీ ఆ ముక్క పైకి ఆ మహానుభావుడికి ప్రిస్టేజీ అడ్డం వస్తుంది. మేలిగో అరచేతి మందాన పేరుకుపోయి ఉంటుంది కదా మనసులో. మరి అందుకని అయితే పెళ్ళామేమైనా తక్కువ తిందా? ఆయన మహానటుడైతే ఆమె మహానటి. అందుకే అయ్యో కూర బాగాలేదా అండి అని బయటకు అమాయకపు మొహంతో ఓ ఏడుపుగొట్టు డైలాగని, లోపల మాత్రం నీ టేస్ట్ అంత వరస్ట్ కనుకని నీకు కూర నచ్చలేదు, నా చీర సెలక్షన్కే వంకలు పెడుతున్నావా, ఉల్లిపొర లాంటి చీర అయితే నచ్చేదేమో, సినిమాలు బాగా చూస్తావు గనక అని లోపల పళ్ళు కొరుకుతుంది ఆమె. మరో రహస్యం చెప్పనా అండి? మన దేశంలో మొగుణ్ణి రోజుకొకసారైనా మనసులో తిట్టుకునే పెళ్ళం ఒక్కది కూడా ఉండదట. ఎవరో అంటుంటే విన్నాను. పైకి ఏమండి అని పిలుస్తూనే ఒళ్ళు మండినప్పుడు మనసులోనే ఏరా అనుకుంటుందట. ఏం చేస్తుంది మరి కోపం వస్తుంటే? చస్తుందా? 1 రోజా 2 రోజులా? ప్రతిరోజు మూకుళ్ళో పేలాలు అదే పాప్కార్న్ వేయించినట్టు సాధింపులతో వేయించుకొని తింటుంటే? ఎంత సహనవతి అయినా ఆమె ఒక మనిషే కదా, పౌరుషాలు రోషాలు ఆమెకు ఉంటాయి కదా. ఇప్పుడు మనం మహానటులు అనటానికి మరికొన్ని ఉదాహరణలు చెప్తాను, సావధానంగా వినండి. అది మగవాళ్ళ గురించే, ఎందుకంటే ఆడవాళ్ళ కన్నా ఎక్కువ మహానటులు మగవాళ్లే గనక. అందుకే ఈ మగవాళ్లను అస్సలు నమ్మకూడదండి. సుష్టుగా అన్నం లాగించి ఒక్క పలుకు నోట్లో వేసుకొని, ఇదిగో ఇప్పుడే కాస్త కిందికెళ్ళి చల్లటి గాలి పీల్చొస్తా అని వెళ్ళిన మనిషి చల్లగాలి పీలవకుండా ఇంకేదో పీక పీల్చి వస్తాడండి. అదే సిగరెట్ పీక. కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి సోడా తాగొస్తా, హెవీగా ఉంది అని వెళ్ళిన మనిషి ఆ సోడాలో ఇంకేదో కలుపుకొని తాగడానికి గ్యారంటీ ఏంటి? ఆహా, అందరు మగవాళ్ళు అలా ఉంటారని కాదు, కొందరు మగవాళ్లకు బ్యాడ్ హ్యాబిట్స్ సహజంగా ఉంటాయి గనక అనుమానంతో అలా అంటున్నాను. అలాంటి సందర్భాలలోనే వాళ్లలో నిద్రావస్థలో ఉన్న మహానటుడు లేస్తుంటాడు గిల్టీ ఫీలింగ్తో. అబ్బో, అప్పుడు చూడాలి మేకప్లు లేని వాళ్ళ ఫేసులు. ఒక్కొక్కరు నట సార్వభౌములు, నట కిరీటులు, నట శేఖర్లు అంటే నమ్మండి, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఒక్కొక్కళ్ళకి. నాకు తెలియక అడుగుతాను, అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు అని స్త్రీ వివక్షతను చాటే ఓ పాత సామెత ఉంది చూడండి. అది ఈ కాలానికి వర్తించనిదైనా ఆడవాళ్ళు అబద్ధాలాడతారు అనే కదా దాని ఇన్నర్ మీనింగ్. ఇంతవరకు నేను పైన చెప్పిన ఉదాహరణలు మగవాళ్లకు సంబంధించినవా, మన ఆడవాళ్లకు సంబంధించినవా? మీరే చెప్పండి మహిళా శ్రోతలు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అసలు పాయింట్ ఏమిటంటే, భార్యాభర్తల సంసార జీవితంలో నటన సహజం, నిత్యకు నిత్యం అని చెప్పటం. అలా అని మిగతా వాళ్ళు మిగతా సందర్భాలలో నటించరని కాదు. పక్కింటి ఆమె ఈరోజు నేను ఈ నెక్లెస్ కొనుక్కున్నాను అని గోడ మీద నుంచి చూపిస్తే, అబ్బే ఇదే నెక్లెసు లప్పలా మోటుగా ఉంది అని లోపల అనుకొని పైకి మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంత అని చాలా ఎగ్జైట్మెంట్ నటించేస్తుంది ఓవర్ యాక్షన్ చేస్తూ. యువతలావిడ ఎందుకంటే మర్యాదలు అనేవి కొన్ని ఉంటాయి కదా,
వాటి కోసం ముఖప్రీతి మాటలు మాట్లాడక తప్పదు. అత్తగారంటే పడిన కోడలు ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు, అత్తయ్య గారు వంట నేను చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది మహానటి సావిత్రిలా నటించి పారేస్తూ. రోజు కోడల్ని ఆరళ్ళు పెట్టే అత్తగారు వాళ్ళ పుట్టింటి వాళ్ళెవరైనా వచ్చినప్పుడు బంగారం లాంటి ఆడపిల్లను కానీ మా ఇంటికి కోడలుగా పంపారు అని పాత సినిమాలోని శాంతకుమారి వేషం కట్టేస్తుంది. అమ్మా నాన్నలను పెద్ద వయసులో నిజమైన ప్రేమతో చూసుకునే కొడుకులు కూతుళ్ళు ఈ రోజుల్లో తక్కువ. ప్రేమ నటించటం తప్ప. ఆ నటన ఎందుకు అంటే లోకం కోసం లేక ఆస్తిపాస్తుల కోసం. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు మధ్య ఆప్యాయతానురాగాల కన్నా ఈర్ష్యాసూయలు, పోటీలు, పంతాలు ఎక్కువ ఈ రోజుల్లో. ఏమీ చేయకుండానే ఎంతో చేసినట్టు మాటల్లో బిల్డప్ ఇస్తూ, ప్రేమ గౌరవాలు నటిస్తూ అమ్మా నాన్నల దగ్గర, అయిన వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నమే ఎంతసేపటికి చేస్తుంటారు. అలా అని తల్లిదండ్రులంతా మంచివాళ్లే అని కాదు. ఎదిగిన పిల్లలు ఫారెన్కి వెళ్ళి డాలర్లు సంపాదించి తమకు పంపించాలని ఆశించే పేరెంట్స్ ఉండటం అన్నది ఇప్పుడు కామన్ విషయం అయిపోయింది. అయినా లోకం కోడేమో విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి తల్లికి ఆరోగ్యం బాగలేదన్నా చూడటానికి రాని కన్న కొడుకు అని వార్తల్లో కూసేస్తుంది. అదంతా నిజమేనని అనుకోకండి. ఆ పిల్లవాడు అలా తయారు కావటానికి కారణం అందులో తల్లిదండ్రుల పాత్ర కూడా కొంత ఉండటం. కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు, కొన్ని సంబంధాలు మన మనసులో అలా ముద్రపడిపోవటం వల్ల వాళ్ళ నటనను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. నిజం చెప్పాలంటే ఈ సమాజం ఓ పెద్ద నటనాలయం అండి. అందులో ఎన్ని పాత్రలో, ఎందరు నటులో, ఎంత రక్తి కట్టించే సీన్లో చూసి తీరాల్సిందే గాని మాటల్లో చెప్పలేం. ఇలా ఫ్యామిలీ డ్రామాలే గాక బయట సమాజంలో కూడా సొసైటీ డ్రామాలని పెద్ద రంగస్థలం మీద రక్తి కట్టిస్తూ ప్రదర్శించబడేవి మరికొన్ని ఉంటాయి. ఉదాహరణకి నుదుటన పంగనామాలు, చేతిలో దేవుడి పటం ఉన్న పళ్ళెం, భుజాన జోలే వేసుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ అని అనుకుంటూ వచ్చి మన ఇంటి ముందు నిల్చునే భక్తులు నిజంగా తిరుపతి వెళ్తున్నారన్న మొక్కు గ్యారంటీ ఏమీ లేదు. దాన్ని సెంటిమెంటుతో జనాన్ని కొట్టటం అంటారు. గురువారం మన వీధిలోకి వచ్చే కాషాయ రంగు బట్టల సాయిబాబా బండి వాళ్ళు అంతే. ఒకసారి నేను రామానంతపూర్లోని ఓ పెద్ద ఖాళీ జాగాలో గుడిసెలు వేసుకుని ఉండే బిచ్చగాళ్ల ప్రతి గుడిసె ముందు ఒక సాయిబాబా బండి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. వీళ్లు కాక పెద్ద ఎత్తున గుళ్లలో ప్రదర్శనలు చేసేవాళ్లు కొందరుంటారు. బయట మాత్రం వాళ్ళు చేసేవన్నీ అన్యాయాలు, అక్రమాల దందాలే. భక్తి రసాన్ని బాగా పోషించే నటులు వీళ్ళు. అలాగే మీ నాస్తికులం, దేవుణ్ణి నమ్మం అని హేతువాదాలు చేసేవాళ్ళు, వాళ్లలో చాలామంది నిజమైన నాస్తికులు కాదు. లోపల భక్తి, దానితో పాటు భయం ఉంటాయి. కానీ పైకి మాత్రం సైన్స్ని తప్ప దేన్ని నమ్మని మోడర్న్ థింకింగ్ వాళ్ళలా వేషం కడతారు. ఎందుకంటే దేవుడు లేడు అని వాదించటం ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది. ఇక దేశభక్తులని కొందరుంటారు. గాంధీ టోపీ, ఖద్దరు పంచ, చొక్కా వేసుకొని వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ సంఘ సంస్కృతులమని చెప్పుకుంటారు. కానీ అవన్నీ ఓవర్ యాక్షన్తో కూడిన సినిమా డైలాగుల బాపతు. సంస్కరణ పేరిట చందాలు వసూలు చేసి గుటకాయ స్వాహా చేస్తుంటారు. రాజకీయ నాయకులు అంతే. ఎక్కడా రాజీ పడకుండా పరిపాలన పర్ఫెక్ట్గా ప్రజాసేవే ధ్యేయంగా చేస్తున్నాం అని మైకుల్లో అరిచి మరీ చెప్తారు. కానీ కాసేపు ఆ నటుణ్ణి పక్కకు పెట్టి అతని లోపలి అసలైన మనిషిని అడిగి చూడండి. అతను చెప్పకపోయినా ప్రజల సొమ్మును ఎంత తిన్నాడో ఆ బండారాన్ని ఏ స్పై కెమెరా అయినా పట్టిస్తుంది. ఇలా ఒకటా రెండా, ఇల్లు, వాకిలి, సమాజం, దేశం అన్నీ ఒక్కో పెద్ద నటనాలయాలే. దేశం మహానటులతో నిండిపోయింది. చిన్న చిన్న నటనలు చాలునురా అన్న పాటలోలా
సరదాగా మాట్లాడుకోవటానికి బాగుంటాయి, కానీ మోసపూరిత నటనను మాత్రం భరించలేమండి. అమాయకంగా మోసపోతాం. అందుకే బాలగంగాధర తిలక్ అనే కవి ప్రార్థన అనే గేయంలో దేవుడా రక్షించు నా దేశాన్ని ఈ భక్తుల నుంచి, సంఘ సంస్కర్తల నుంచి అని అంటాడు. రెండో లైన్ కరెక్ట్గా నాకు గుర్తు లేదు, కానీ భావం మాత్రం అదే. ఇదండి ఈనాటి మనము మహానటులమే అన్న వీడియోలోని కొన్ని సీన్లు విన్నారు కదా. మనం మాత్రం ముగింపులో చెప్పిన టైపులా మహానటులం కాదులేండి, సహజ నటులం. ఏవో కొన్ని సెటైర్లు మాత్రం సరదాకి వేశాను. పురుష శ్రోతలు లైట్గా తీసుకుంటారన్న నమ్మకంతో. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి విశ్లేషణాత్మకమైన లేదా సరదా అయిన కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.